వారినే చెప్పమనండి. డిఐజీ గారిని నేను కాల్చలేదు సార్. కోపంతో రెచ్చిపోయి ఎస్ఐ పృథ్వీరాజ్ గారే కాల్చారు. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. ఎస్పీ గారి కూతురు ఆశ చేతిలో ఘోరంగా చంపబడ్డ నా తమ్ముడు ఫణీంద్ర బ్రతికే ఉన్నాడన్న వాదం అభూత కల్పన. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. నాగమణి గారు, ఆయన చెప్పినవన్నీ నిజమేనా? ప్లీజ్ సేవ్ డెమోక్రసీ. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేక. నువ్వేం కొట్టక్కర్లేదు, ఆవిడే కొట్టింది. జడ్జి గారికి అర్థం కాని కొటేషన్. ఈవిడికి స్పృహ రావడానికి కనీసం 3 గంటలైనా పడుతుంది. కోర్టు 3 గంటలు వాయిదా వేయడమైనది. శ్రీమద్ రమారమణ. నోర్మై.
అతను కోర్టుకు చేరితే చాలా ప్రమాదం. కోర్టు బయటే ఉండి బాంబులతో దాడి చేయండి. అవసరమైతే బంకమట్టి భాస్కర్రావు వర్గం చనిపోయినా సరే ఆ ఫణీంద్ర కోర్టు కనిపించడానికి వెళ్ళలేదు. కమాన్ క్విక్. అలాగే సార్. నాగమణి గారు, నరేంద్ర భూపతి గారి ఆరోపణలన్నీ నిజమని మీరు అంగీకరిస్తున్నారా? క్షమించండి యువరానా, న్యాయాన్ని కాపాడడం కోసం న్యాయస్థానం గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాను. సాక్షుల్ని నన్ను చంపాలని చూసిన దుర్మార్గుల ఆఖరి ప్రయత్నానికి అంతిమ సంస్కారం చేయటం కోసం సమాధి కాబోతున్న న్యాయం పునాదులు బద్దలు కొట్టుకుని రావాల్సి వచ్చింది యువరానా. తెర ముందు పెద్ద మనుషులు, తెర వెనుక నేరస్తులు వీళ్లే. ఇన్నాళ్ళు ఏ వ్యక్తి చనిపోయాడని కోర్టును పెడదోవ పట్టించారో ఆ వ్యక్తి వీడే యువరానా. ఫణీంద్ర భూపతి హత్య కేసులో ముద్దాయి కుమారి ఆశ నిర్దోషని విడుదల చేయటమైనది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఫణీంద్ర భూపతికి మరణశిక్ష విధించటమైనది. నరేంద్ర భూపతి, బంకమట్టి భాస్కర్రావు మంత్రికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. యువర్ ఆనర్, సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను. కనీసం సింగిల్ డే అన్న శిక్ష తగ్గించండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. తన ధైర్య సాహసాలతో నగరానికి చీడపురుగులైన వ్యక్తుల్ని చట్టానికి పట్టించిన పృథ్వీరాజుని అభినందిస్తున్నాను. నాగమణి గారు, మీకిచ్చిన వాగ్దానం ప్రకారం మీ ఆశని మీ చేతిలో పెడుతున్నాను. అంతటితో నీ బాధ్యత తీరలేదు. నన్ను మా అమ్మకు అప్పచెప్పినందుకు బహుమతిగా ఈ బంగారు బొమ్మ నీకిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు? అంత తేలిగ్గా చేసుకుంటానేమిటి? ముందు ఒక అద్భుతమైన కథ చెప్తాను, దాని ముగింపు. ఆగాగు. కాబోయే భర్తను కథలతో విసిగించకు తల్లి. మరి కౌగిలిలో విసిగించాలి రాధా. అలాగే మన్మథ దాదా.